श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्पुरुषं राम नाम वदामहे शान्ताकारं भुजगशेखरदृशमेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे कृष्णं भवभयहरं सर्वलोकैकनाथम् रामाय रामभद्राय रामचन्द्राय वेदसे नादाय रघुनाथाय सीताय पतये नमः आञ्जनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं तरुणात्मप्रभुं शान्तं रामदूतं नमाम्यहम् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि। जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की జై. నిజంగా ఈ రోజున చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఈ పుట్టినపూట ఈ విధంగా ఒక సభ ఏర్పాటు చేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మాది సమిష్టి మీటింగ్ ఇక్కడ సమిష్టి మీటింగ్ వల్ల మేము మందిరానికి అడగలిగాము, ఈ పైన కళ్యాణ మండపం అడగలిగాము. మొదటి ఇక్కడ ఏమి చేస్తారు అటువంటి ఏకత్వపూర్ణది ఈ ప్రదేశంలో ఇంత అభివృద్ధి రావడం కోసం అభివృద్ధి అంటే అందరి యొక్క సమితి గురించి ఎప్పుడు 2003లో స్థాపించాం ఒక సంఘాన్ని. ఈ ప్రార్థనా సంఘం జరిగింది. దీన్ని అనేక పరిణామాలు చెంది ఇట్లా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పరిణమిస్తూ ఉంది. ఇక్కడ అలాగే మార్పు వస్తుంది, మార్పు జరుగుతూ ఉంది. ఆ యోగాభ్యాసం కూడా జరుగుతుంది ఇక్కడ. అందుకనే యోగా ఇవ్వగలిగినటువంటి సంపూర్ణమైన మానవ శక్తిని మరి ఏ భౌతిక విద్యను కూడా ఇవ్వలేవు అని చెబుతారు. అయితే చాలా మందిని ప్రపంచంలో యోగా అనేటువంటి భ్రమలో ఉంటారు. కొన్ని రకాల ఆసనాలు వేసిన, ప్రాణాయామం చేసిన, లేదా ఎవరైనా స్థిరంగా శరీరాన్ని బిగబట్టి కూర్చున్న అదే యోగము అని అనుకుంటూ ఉంటారు. కానీ